హాయ్. ఇవాళ మనం రోజు వాడే ఫోన్, మన టీవీ, ఎలక్ట్రిక్ కార్లు, ర్యాకెట్లు, డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్, ఎంఆర్ఐ స్కానర్లు, సముద్రంలో పనిచేసే సబ్మెరైన్లు ఇవన్నిటికీ ఒక కామన్ విషయం ఏమిటంటే రేర్ ఎర్త్ మెటల్స్. ఇవి లేకపోతే ఇవేవి కూడా పనిచేయవు. అవును, ఇటీవల కాలంలో ప్రపంచం మొత్తం ఎందుకు ఇంతగల ఆసక్తి పెరిగినటువంటి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ఎందుకు అంత ముఖ్యం, ఎక్కడ దొరుకుతాయి, ఎందుకు చైనా డామినేటింగ్, భారతదేశం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, పిఎం మోడీ గారు ఏం ప్రకటించారు, స్టోరీలో చూద్దాం. రేర్ ఎర్త్ అనే పేరు వింటే ఇవి చాలా రేర్ అని అనిపిస్తుంది, కానీ నిజం ఏమిటంటే ఇవి భూమిలో బాగా ఎక్కువగానే ఉంటాయి. కానీ సమస్య ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ రూపంలో ఒక్కచోట దొరకవు. వీటిని ఖనిజం నుంచి వేరు చేయడం చాలా కష్టం. రిఫైనింగ్ ప్రాసెస్ చాలా ఖరీదైనది. టాక్సిక్స్ ప్లస్ ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఇవి మొత్తం 17. ఇందులో 15 ల్యాంథనైడ్స్ అంటారు. రిమైనింగ్ 2 స్కాండియం అండ్ ఇట్రియం. వీటి యొక్క యూజ్ మెయిన్గా మ్యాగ్నెటిక్స్, బ్యాటరీస్, క్యాటలిస్ట్, ఇంకా వీటితో డిఫెన్స్లో, హై పర్ఫార్మెన్స్ ఈవీ మోటార్స్లో, జెట్ ఇంజిన్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే ఆధునిక ప్రపంచం లిటరల్లీ నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఇంకా స్మార్ట్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో, రెన్యూవబుల్ ఎనర్జీలో, విండ్ టర్బైన్స్లో, డిఫెన్స్ సెక్టార్లో చూస్తే మిసైల్స్, రడార్స్, నైట్ విజన్ గాగుల్స్, జెట్ ఇంజిన్ అలాయ్, మెడికల్ టెక్నాలజీలో చూస్తే మనం వాడే ఎంఆర్ఐ మెషిన్స్, లేజర్స్, ఎక్స్రే ఇమేజింగ్ సిస్టమ్స్, అలాగే ఏరోస్పేస్ అండ్ శాటిలైట్స్లో కూడా ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు పాసిబుల్ అంటే రేర్ ఎర్త్స్కి ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ అండ్ ఆప్టికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి చేయగలిగిన పనిని ఇంకొక లోహం ఏదీ చేయలేదు. ఇందుకే ప్రపంచంలో దీన్ని ఇంపార్టెంట్ అయిపోయాయి. ఇక్కడే అసలు విషయం. ప్రపంచం మొత్తం రేర్ ఎర్త్ ఎలిమెంట్ సప్లైలో ఒక దేశం 70% కంట్రోల్ చేస్తుంది. దట్ ఈజ్ చైనా. చైనా డామినేషన్ ఎందుకు వచ్చింది మరి? ఎందుకు ఈ రీజన్స్ వల్ల తెలుసుకుందాం. ఒకటి, మల్టిపుల్ డిపాజిట్స్, అంటే చైనాలో ఎక్కువగా ఈ రేర్ ఎర్త్స్ రిజర్వ్స్ ఉండడం. రెండవది, అక్కడ మంగోలియాలోని బయాన్ బోబో ప్రపంచంలోని అతిపెద్ద రేర్ ఎర్త్స్ ఎలిమెంట్స్ మైన్గా ఉంది. చీప్ లేబర్స్ ఉంటారు అక్కడ. లో ఎన్విరాన్మెంటల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వరల్డ్ క్లాస్ రిఫైనింగ్ కేపబిలిటీ ఉంది. ఎక్స్పోర్ట్ స్ట్రాటజీ ఉంది. ఇవన్నీ ఇతర దేశాలను అనుసంధానం చేసేసి ఆ చైనా మీదనే ఆధారపడేలా చేసేసింది. ప్రపంచ మ్యాగ్నెటిక్ తయారీలో 90%, రిఫైనింగ్ కెపాసిటీల్లో 85% పైగా చైనాలో ఇలా డామినెన్స్ సాధించింది. అంటే ప్రపంచం మొత్తం దేశాలు, యుఎస్ఏ, జపాన్, యూరోపియన్ యూనియన్, ఇండియా అన్నీ కూడా చైనా పైనే ఆధారపడుతున్నారు. అదర్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, మయన్మార్, వియత్నాం, బ్రెజిల్, రష్యా. కానీ రిఫైనింగ్లో చైనాకు దరిదాపులో ఎవరూ లేరు. ఇక భారతదేశానికి పరిస్థితికి వస్తే రేర్ ఎర్త్ రిజర్వ్ విషయానికి వస్తే చాలామందికి తెలియని ఒక నిజం ఉంది. వరల్డ్లో టాప్ 5 రేర్ ఎర్త్ మెటల్స్ కలిగిన మన దేశంగా మనది. ఇండియాస్ రేర్ ఎర్త్ రిజర్వ్స్ వచ్చేసి 6.9 మిలియన్ టన్స్గా ఉంది. మరి ఇండియాలో ఎక్కడ ఉన్నాయంటే కోస్టల్ మోనజైట్ శాండ్స్లో, అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిస్సా. ఇవి ఎందుకంటే ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మోనజైట్ శాండ్స్ నుంచి దీని నుంచి థోరియం ప్లస్ రేర్ ఎర్త్స్ కలిసే ఉంటాయి. కోస్టల్ ఏరియాలో కాకుండా ఏపీలోని అనంతపూర్ రీసెంట్గా కనుగొన్నారు, ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని. తర్వాత రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి ప్రదేశాల్లో కూడా కనుక్కున్నారు. కానీ ఇండియా ప్రపంచం మొత్తం రేర్ ఎర్త్స్ ప్రొడక్షన్లో కాంట్రిబ్యూషన్ ఎంతగా ఉందంటే <1% మాత్రమే. కారణం రిఫైనింగ్ టెక్నాలజీ, హెవీ రేర్ ఎర్త్స్ ఎలిమెంట్స్ స్కేర్సిటీ, ఎన్విరాన్మెంటల్ రూల్స్. ప్రైవేట్ మైనింగ్ రేర్ ఎర్త్స్ మీద చాలా కాలం నుంచి ప్రభుత్వం నియంత్రణ ఉంది. భారతదేశం రేర్ ఎర్త్స్ భవిష్యత్తు కోసం పిఎం మోడీ గారి గవర్నమెంట్ ఇటీవల పెద్ద పాలసీ రిఫార్మ్స్ ప్రారంభించింది. అదేంటంటే రేర్ ఎర్త్స్ మైనింగ్లో ప్రైవేట్ సెక్టార్కి ఎంట్రీ ఇవ్వడం. ఇది భారీ మార్పు. ఎందుకంటే ఇంతకాలం రేర్ ఎర్త్స్ అంటే మోనోజైట్తో థోరియం ఉండడం వల్ల ఆటమిక్ మినరల్స్ కింద పెట్టి ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే మైన్ చేయగలిగింది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్, ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా మైనింగ్ ప్లస్ ప్రాసెసింగ్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇండియాస్ ఎయిమ్ ఏంటంటే 2025-35 మధ్య రేర్ ఎర్త్స్ ప్రాసెసింగ్లో వరల్డ్ లీడర్ అవ్వడం. రేర్ ఎర్త్స్ ప్రాసెసింగ్ ప్లస్ మ్యాగ్నెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ప్రోత్సహించడం. ఆయిల్ రిజర్వ్స్ లాగా రేర్ ఎర్త్స్ స్ట్రాటజిక్ రిజర్వ్ తయారు చేయాలన్న నిర్ణయం తీసుకుంది మన గవర్నమెంట్. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా రేర్ ఎర్త్స్ పార్ట్నర్షిప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చైనా మీద డిపెండెన్స్ తగ్గించడానికి. అలాగే ఎన్జిఆర్ఐ, జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియాకి కూడా హై బడ్జెట్ ఇస్తున్నారు. కొత్త డిపాజిట్స్ అంటే కొత్త నిల్వలను వెతకడం కోసం. భారతదేశం రేర్ ఎర్త్ మిషన్ సక్సెస్ అయితే కనుక ఈవీ మోటార్స్ 100% మేడ్ ఇన్ ఇండియా, విండ్ టర్బైన్స్ లోకల్గా మ్యాగ్నెట్స్ అవుతాయి, డిఫెన్స్లో సెల్ఫ్ రిలయన్స్ వస్తుంది.
ఇంపోర్ట్స్ భారీగా తగ్గి చైనా మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. ఇండియా కొత్తగా గ్రీన్ టెక్ సూపర్ పవర్ అవుతుంది. ఇదంతా కలిపి రేర్ ఎర్త్ మెటల్స్ ఇండియాస్ నెక్స్ట్ డీకేడ్స్ బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ వెపన్ అవుతుంది. పిఎం మోడీ గారి కొత్త రిఫార్మ్స్ త్వరలోనే మన దేశం గ్లోబల్ రేర్ ఎర్త్స్ పవర్గా ఎదగడానికి సిద్ధమవుతుంది. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.